ఏముందని గో రీడ్ ద న్యూస్ పేపర్ అంది. ఒకవేళ నిన్నటి పేపర్ గురించి ఏమైనా చెప్పిందా? అదే అయి ఉంటుంది. నిన్నటి పేపర్ అంటే నానమ్మ గదిలా ఉంటుంది. సామాన్యంత బిల్డప్ ఇచ్చిందంటే ఏదో ఒకటి ఉండే ఉంటుంది. లీలావతి, ఆగు 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 ఆగు. ఏంటమ్మా, ఏంటిది? వయసు పెరుగుతున్న కొద్దీ నీలో క్రమశిక్షణ తగ్గుతుందా? డోరు తీసే ముందు తలుపు కొట్టాలన్న మంచలవట్లన్నీ పోయాయా? అవును, ఎవరి దగ్గర నుంచి ఇలాంటి అలవాట్లన్నీ నేర్చుకుంటున్నావు నువ్వు? అసలు దేనికోసం నువ్వు లోపలికి వెళ్తున్నావమ్మా? అది నానమ్మ. మాట్లాడకు, ఇంకెప్పుడు ఇలా చేయకు, అర్థమైందా? లిల్లీ, ఎందుకొచ్చావు? అది అన్నయ్య, సామాన్య న్యూస్ పేపర్ చూడు అంతే. అందుకే అలాగా. ఆ సామాన్య అలాగే వాగుతుంది. దాని సంగతి తెలిసి నానమ్మ రూమ్లోకి ఎందుకు వెళ్ళాలనుకున్నావు? అంటే నానమ్మకి నా మీద ఇంకా కోపం పోలేదా? తన గదిలోకి కూడా వెళ్ళనివ్వదా? నానమ్మకి నీ మీద కోపమే లేదమ్మా. తలుపు కొట్టకుండా వెళ్ళావని అలా అంది, అంతే. నానమ్మకి కోపం పోలేదు. అవును, మీరంతా ఎందుకు నన్ను చూసి కంగారు పడుతున్నారు? ఏం లేదు లిల్లీ. కంగారా? మేమా? లేదే. ఏదో ఉందన్నయ్య, ప్లీజ్ ఏంటో చెప్పన్నయ్య. ఏం లేదని చెప్తున్నాను కదా. అన్నయ్య, నా మీద నీకు నమ్మకం ఉంటే చెప్పన్నయ్య. లిల్లీ, నువ్వు నన్ను నమ్ము, నేనన్నీ హ్యాండిల్ చేస్తాను. నువ్వేం బాధపడకు, వెళ్ళు నీ రూమ్లోకి. Something is going wrong. ఈ న్యూస్ పేపర్ సీక్రెట్ ఏంటి? అసలు పేపర్లో ఏముంది తెలుసుకోవాల్సింది, లేదంటే నిద్ర పట్టదు. ఎక్కడుంటుంది? అమ్మమ్మ రూమ్లో ఉండొచ్చు. చూద్దాం. సూర్య అనే నాకు చెప్పకుండా ఏదో చేస్తున్నాడు. అన్నయ్య మాట వాళ్ళకం చూస్తుంటే డౌట్గానే ఉంది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరుగుతుంది. అదేంటో తెలుసుకోవాలి. ఎప్పుడూ లేనిదే సూర్య బిహేవియర్లో ఏంటి సడన్ చేంజ్?
కొత్త మాటలు, వింత పనులు, టార్గెట్ మొత్తం నేనే అని అర్థం అవుతుంది. ఏం చేస్తున్నాడన్నది మాత్రం తెలియట్లేదు. అసలు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? వయసు పెరుగుతున్న కొద్దీ నీలో క్రమశిక్షణ తగ్గుతుందా? డోరు తీసే ముందు తలుపు కొట్టాలన్న మంచలవట్లన్నీ పోయాయా? న్యూస్ పేపర్ ఖచ్చితంగా అమ్మమ్మ రూమ్లోనే ఉంటుంది. అందులో ఏముందో చూడాలి. ఏంటి? నువ్వెందుకొచ్చావు? నా సంగతి వదిలే, నువ్వెందుకొచ్చావు? నువ్వెందుకొచ్చావు? నువ్వెందుకొచ్చావో చెప్పు. ఏం లేదు. చూపించు. అరే చూపించు. ముందు నువ్వు బయటికి పద, చూపిస్తాను. సరే పద. పద. సరే పద.
సూర్య నువ్వు న్యూస్ పేపర్ కోసం వచ్చావా? నువ్వు కూడా దీనికోసం వచ్చావా? అవును, ఇటివ్వు. దేనికి శామ్? దేనికంటావేంటి సూర్య? పేపర్లో ఏదో ఉందంటున్నారుగా, అదేంటో చూస్తాను, ఇటివ్వు. నేను చూస్తానులే శామ్. ఏముంది సూర్య? చెప్పలేను. పోనీ ఇటివ్వు, నేనే చూస్తాను. వద్దు శామ్, నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? రీజన్ ఏంటి సూర్య? ఏదో ఉందిలే, వదిలే. సూర్య, ఈ న్యూస్ పేపర్ ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. నువ్వు ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. సరే, నువ్వు ఇవ్వకపోతే నేను గట్టిగా అరిచేస్తాను. నీ నోరు మూసేస్తాను. బా ప్లీజ్ సూర్య, ఇవ్వు. సారీ శామ్, నేను ఇవ్వను. ప్లీజ్ ఇవ్వు. ఇస్తావా ఇవ్వవా? ఇవ్వు. అరే సూర్య, సూర్య, మరి ఇవ్వను. సూర్య, అరే సూర్య, ఏంటి నువ్వు? ఇటు వద్దు శామ్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వద్దు. సూర్య ప్లీజ్. ఈ టైంలో ఇదెందుకు బయటకు వచ్చింది? ఇప్పుడు మమ్మల్ని ఇలా చూస్తే పెద్ద గొడవ చేస్తుంది. ఆ పేపర్లో ఏముందో తెలుసుకోవాలి. ఎలా? సూర్య, నువ్వు నాతో రా. రా, కూర్చో కూర్చో. హే శామ్, అడుగుతుంటే ఇవ్వవా? ఇప్పుడు చూడు, నీకే తెలియకుండా ఎలా లాగేసుకున్నాను. ఇప్పుడేం చేస్తావు? వద్దు శామ్, చూడకు. విజయవాడ అంతా చూశారు, మన ఇంట్లో వాళ్ళు చూశారు, ఆఖరికి నువ్వు కూడా చూసావు. నేను ఒక్కదాన్నే చూస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఫీల్ అవుతావు శామ్, చూడకు. నేను చూస్తాను. శామ్ ప్లీజ్ ప్లీజ్. Hey Sam! Muy! అందుకే చూడొద్దు అన్నాను. చూడకపోతే నీకు సామాన్యకి పెళ్ళని ఎలా తెలుస్తుంది? అది అబద్ధం శామ్, పేపర్కే పరిమితం. నువ్వు డిసైడ్ కాకపోతే పేపర్లో వేరు కదా సూర్య. నువ్వు డిస్టర్బ్ అవుతావని పేపర్ చూడొద్దు అన్నాను. డైరెక్ట్ గా మీ పెళ్లి చూసే ధైర్యం నాకు లేదు సూర్య. స్టార్ట్ చేసావా? ఈ స్టేజ్కి వచ్చేసాక నేను ఇంతకన్నా ఏం చేయగలను సూర్య? బాధపడతాను, ఏడుస్తాను, నన్ను నేనే తిట్టుకుంటాను, అంతే కదా? అంతే చేయగలను. శామ్, కాసేపు కామ్గా ఉంటావా? ఇంక నాకు మిగిలింది అదే కదా సూర్య. నేనైతే మీ పెళ్లికి రాను. ఇటు నుంచి ఎటో ఎటో వెళ్ళిపోతాను. శామ్ ప్లీజ్, ముందు నేను చెప్పేది విను. ఏం చెప్తావు? ఇప్పుడు టేక్ కేర్ అంటావు, తర్వాత సెండ్ ఆఫ్ ఇస్తావు, అంతే కదా? కర్మరా బాబు. శామ్, ఇరిటేట్ చేయకు, నేను చెప్పేది విను. ఏంటి? ఏదో చెప్తానన్నావుగా. అంత అక్కర్లేదు, చెప్పేది ఏడవకుండా వింటే చాలు. చూడు శామ్, ఓవర్ చేయకు. ఈ న్యూస్కి ఇంట్లో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. పేపర్ చూసే వరకు మన ఇంట్లో వాళ్ళెవరికి ఈ విషయమే తెలీదంట. ఇది సామాన్య వాళ్ళ ప్లాన్, జరిగేది కాదు. ఈ న్యూస్ పేపర్ లాగే పక్కన పడేసేది. టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ అంటారు కదా, ఇది అంతే. అంతేనా? అంతే శామ్. దీనికోసం నువ్వు ఇంత బాధపడుతున్నావా? మరి నాకు ముందే చెప్పొచ్చు కదా సూర్య. ఎక్కడ చెప్పనిచ్చావు? ఎక్కడ చెప్పనిచ్చావు? ట్యాప్ తిప్పేసి గ్యాపులు లేకుండా మాట్లాడుతూనే ఉన్నావు కదా, ముచ్చుమోహం. ముందు చెప్పేది వినాలి, తర్వాత రియాక్ట్ అవ్వాలి. ఇంకెప్పుడు నేర్చుకుంటావు? పెళ్ళయ్యాక ఐ విల్ లెర్న్ సూర్య. అంటే
అప్పటిదాకా నాకు ఈ తిప్పలు తప్పవు అనమాట. నువ్వు కోపడికి సూర్య, అన్నీ ఒకేసారంటే ఎలా? ఒక్కొక్కటి ఒక్కోసారి నేర్చుకుంటాను కదా. ఇలా మొహం పెట్టి నన్ను మాయ చేస్తావే నిన్ను. ఆగు సూర్య, నువ్వు ఇందాక టుడేస్ న్యూస్ పేపర్ టుమారోస్ టిష్యూ అన్నావు, అది నిజమేగా? ఏ మీ ఊర్లో కాదా? అవును. మరింకే హ్యాపీగా ఉండు. సరే సూర్య. సూర్య, ఇలాంటివి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ ఇక్కడ ఏదేదో అయిపోతుంది. నేను ఇంకా లేననిపిస్తుంది సూర్య. అక్కడ నేనుంటా శా, నీకేమీ కానివ్వను. వెయిట్, యాక్చువల్గా నేను ఈ పేపర్ తీసుకుంది ఓ వర్క్ కోసం. నువ్వు వచ్చేసరికి ఈ వర్క్ పెండింగ్లో పడింది. పేపర్తో వర్క్ ఏంటది? వెయిట్, పెట్టు. ఇదెందుకు? పెట్టు. ఏయ్! నీ ఫోటోనే. ఫినిష్. చూడు, హార్ట్ షేప్ అర్థమైంది. ఇక్కడేం చేసావు సూర్య? ఓ నీకు తెలుగు చదవటం రాదు కదూ, మర్చిపోయాను. ఉండు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక ఇది సామాన్య, ఇందులో నేను న్యా కట్ చేశాను. ఓ అవునా? నువ్వు చూసావు కదా, ఆ ముక్కే న్యా. ఇప్పుడు మిగిలిందేంటి? సా మా, అదే శామ్. కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, పట్టించుకోకు. నేమ్స్ చూడు, సూర్య, శామ్, పైన మన ఫోటోస్. ఇప్పుడు చదువుతాను చూడు. వజ్రపాటి ఇంట మొదలైన పెళ్లి సందడి. పెళ్లి కొడుకు సూర్య, పెళ్లి కూతురు శామ్. 22nd మ్యారేజ్. అందరూ రండి. సూపర్ సూర్య, వెరీ నైస్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. మరేమనుకున్నావు? ఎంత బాగుంది. వదులు. నేనేం పట్టుకోలేదు. నేను పట్టుకోలేదు. ఈ బంధం ఆ గమ్ముదనమాట. ఇప్పుడు ఎలా? ట్రై చేద్దాం.
లేదు. ఎస్, ఐడియా. ఏంటిది? ఏయ్, ఏం చేస్తున్నావు? కట్ చేస్తాను సూర్య. అవ్వా, మెంటలా? ఏటివ్వు ఇవ్వు.